హే గైస్, లాస్ట్ వీడియోలో ఈ 2 రూపీస్ చేసిన మ్యాజిక్ ఈ వీడియోలో చెప్తా అన్నా కదా. మన చేతిలో ఉన్న బ్యాగ్ ని ఆటోలో పెట్టి దిగిన తర్వాత మన చేతిలో లేదు. ఆ సూట్ కేసులో 1 lakh కి వర్త్ ఉన్న సామాన్లు అయితే ఉన్నాయి. సో మనకి పోయిన బ్యాగ్ ఈ వీడియోలో దొరుకుతుందో లేదో చూద్దాం. సో లేట్ ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, మనమైతే ఈ షాప్లో వచ్చేసి సోప్స్, షాంపూస్, దాని తర్వాత ఏంటంటే బ్రష్, పేస్ట్లు ఇవన్నీ తీసుకుంటున్నారు అనమాట వీళ్ళు. సో ఆ బ్రష్, పేస్ట్లు మనమైతే తెచ్చుకున్నాం. మనమైతే ఒక బ్రష్ తెచ్చుకున్నాము, బట్ వీళ్ళైతే ఇంకా తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఈ షాప్లో తీసుకుంటున్నారు అనమాట. మనమైతే ఇక్కడ బోట్ హౌసెస్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ చాలా బోట్ హౌసెస్ కనిపిస్తున్నాయి. మన బోట్ హౌస్ ఏదో నాకైతే ఇంతవరకు తెలియదు, మనం వెళ్ళైతే చూద్దాము. సో గైస్, మనమైతే ఇంతవరకు ఏం తినలేదు కాబట్టి 15 hours మనమైతే ఫుల్ స్టిక్కర్స్ కొనుక్కున్నాం అనమాట తినేదానికి. గైస్, 15 hours తర్వాత ఫైనల్ గా మనమైతే తినబోతున్నాం. ఇప్పుడు బాగుందా? బాగుంది. ఆకలి ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. గైస్, హౌస్ బోట్స్ అంటే ఇవే అనమాట. మనకైతే ఇంకా వచ్చేదానికి 10 minutes పడుతుంది అన్నారు. గైస్, మన వాళ్ళు అయితే సన్ గ్లాసెస్ కొనుక్కొని రాలేదన్నమాట. సో అందుకని మనమైతే ఇక్కడ పక్కనే ఉన్న షాప్ లో అయితే చూస్తున్నాం అనమాట. గైస్, మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఎలా ఉందిరా? గత్తనుందా? నైసా? సేమ్ స్పెట్స్ ఎన్నో పేర్రా? 4th స్పెట్స్. ఎందుకు అన్ని అవే కొంటావు? సూట్ అవుతాయా? తీసుకో. అవి నా అద్దాలే కదరా, నేను ఇస్తా కదా. నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోన్నారా నీకు? మన వాళ్ళు అయితే అందరూ సన్ గ్లాసులు కొనేసారు. మనమైతే మన సైట్ ఉన్న అద్దాలు వేసుకునేసాము. బట్ ఇవే నాకు సెట్ అయ్యాయి. అవన్నీ ఫొటోస్కి కావాలంటే చూద్దాము. అండ్ ఇప్పుడు మనమైతే మళ్ళీ మన బోట్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఇక్కడ ఉన్న బోట్స్ అన్ని చూపిస్తారండి ఒకసారి ఎలా ఉంటుందో. ఏ బోటు? అదేనా? సో యా, మన బోట్ వచ్చేసింది గైస్. ఇదండి, దిస్ ఈజ్ అవర్ బోట్. ఇక్కడ వస్తుంది కదా, అదే మన బోట్ అనమాట. ఇప్పుడు మనం అయితే మన బోట్ ఎక్కుతున్నాము. గైస్, మనమైతే ఇప్పుడు బోట్ లో ఉన్నాము. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బోట్ మొత్తాన్ని అయితే చూపిస్తాను. బట్ మనకైతే ఇదే బోట్ ని 9,000 రూపీస్ కి ఛార్జ్ చేస్తామన్నారు బయట. బట్ మనమైతే దీనికి 11,000 కట్టాము. ఆ విషయంలో మనమైతే కొన్ని ఏం చేయలేము. వీఆర్ ఇన్ ది బోట్ రైట్ నౌ. వీ హ్యావ్ టు ఎంజాయ్ ది మూమెంట్. సో లెట్స్ ఫర్గెట్ అబౌట్ ది కాస్ట్ అండ్ ఎంజాయ్. ఇంకా వ్యూ పరంగా అయితే సూపర్ గా అయితే ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకసారి చూడండి, లైక్ చాలా బాగుంది. Summer days burn me out, love just brings me down. Go inside like winter leaves that slowly leave the ground. Hey, you come back, I wanna give you a chance. Love me like you used to, so we can learn again. The skin is getting brown, baby, drink your night away. Maybe we will not regret it, you will not regret me. Laying down under the sun, burning love cause we are young. No one tells us what's done wrong, cause it's just me and you. Yeah, it's just me and you. గైస్, ఎప్పటిలాగే మళ్ళీ తప్పు చేసేసాను. నేను అసలు బయటికి రాకూడదు అనుకుంటున్నాను. నా సూట్ కేసు వీళ్ళు దింపారని నేను దింపారని మళ్ళీ నా సూట్ కేసు అక్కడే పెట్టేసాం. ఏం అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్ స్టఫ్ అంతా దాంట్లోనే ఉంది. అసలు నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను. అసలు ఏం అర్థం కావడం లేదు. సూట్ కేసు దొరికితే చాలు నాకు ఇప్పుడు. అందరూ సైలెంట్ అయిపోయి కాసేపు ఆలోచించడం స్టార్ట్ చేసాము. మేము తీసిన వీడియోస్ అన్ని చెక్ చేసి చూస్తే మేము ఆటోలో నుంచి సూట్ కేసు అసలు బయటకే తీయలేదు. సో మా గెస్ ప్రకారం ఆటోలోనే ఉండాలి సూట్ కేసు. ఈ విషయం మా బోట్ కెప్టెన్ కి చెప్తే, మీరు ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఒక ప్రీపెయిడ్ బోర్డు ఉంటుంది, మీరు 2 రూపీస్ కట్టారు కదా, అక్కడ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అని చెప్పారు. గైస్, మనమైతే ఇప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట.
మన బ్యాగ్ చెక్ చేసేదానికి అక్కడ ఉందేమో అనేసి. మనమైతే ₹2 కట్టాం కదా, దానివల్ల ఇప్పుడు మనకైతే యూజ్ ఉండబోతుంది. మన బ్యాగ్ దొరకాలని కోరుకుంటున్నాం. కేరళకు వచ్చిన ఫస్ట్ డేనే ఇలా జరగడంతో నేనైతే చాలా నిరాశ పడిపోయాను. ఇంకా సూట్ కేసు దొరుకుతుందన్న నమ్మకం కూడా మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఇంకా మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆటో డ్రైవర్స్ కి మనం ఎక్కిన ఆటో నెంబర్ ప్లేట్ అయితే చూపించాము. అక్కడున్న ఆటో డ్రైవర్స్ మనం ఎక్కిన ఆటో అడ్రస్ అయితే మనకైతే ఇచ్చారనమాట. ఇంకా అక్కడున్న లోకల్స్ ని అందరిని అడుగుతూ అడ్రస్ కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఫైనల్ గా దేవుడి దయ వల్ల మనకైతే మన సూట్ కేసు మళ్ళీ దొరికేసింది. అసలు నిజంగా దాన్ని చూసిన వెంటనే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించేసింది. సూట్ కేసు దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు, ధనుష్ని పంపించాను. ఎందుకంటే అక్కడ లేదు అంటే నేను మళ్ళీ బాధపడతానని చెప్పి వాడిని వెళ్ళమని చెప్పాను. గైస్ సీరియస్ గా మనం అయితే ఏమి తినకుండా ఏమి తాకుండా దీని గురించి అయితే వరి అయిపోయామన్నమాట. ఇప్పుడు మనకైతే మన సూట్ కేసు దొరికింది. అది ఆ దేవుడి దయవల్లే దొరికిందని అనుకోవాలి. మన వీడియో తీసుకోవడం వల్ల మనకి ఆ నెంబర్ ప్లేట్ దొరకడం చాలా ఫాస్ట్ గా అయితే పని అయిపోయింది. అండ్ మన ధనుష్ నేను అందరం ఏంటంటే చాలా టెన్షన్ పడిపోయాము. నేనైతే బయట టెన్షన్ చూపించాను, మా వాడు చూపిలేకపోయాడు. కానీ ఇప్పుడు అందరి ఫేస్ లో రిలీఫ్ వచ్చేసింది, ఫేస్ లో మొత్తం ఆనందం వచ్చేసింది. వి గాట్ అవర్ బ్యాక్. మళ్ళీ మనమైతే మన మనసులో అనుకున్న దానికి వెళ్ళేసి రావాల్సి వస్తుంది. సో మీకు తెలుసు అది ఎక్కడికి వెళ్తుందో నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మన కేరళని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ముందైతే 3 లేదు, ఇప్పుడు 3 వచ్చేసింది. ఎందుకంటే ఈ బ్యాగ్ దొరికింది, ఇంత కష్టపడ్డాం కాబట్టి దీనికి న్యాయం చేయాలి. వీడికి నేను పోగొట్టిన 3-4 అవర్స్ నేను వీడికి రిటర్న్ ఇవ్వాలి కాబట్టి మంచిగా ప్లాన్ చేద్దాం. ఓకే ఎక్స్పీరియన్స్ బ్రో చెప్పు మాకు సాఫ్ట్ కేబుల్ కొంచెం చెప్పు. నిజం చెప్పేదా, బాగా చెప్పేదా? గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. సో గైస్ మనమైతే ట్రైన్ నుంచి దిగిన తర్వాత నుంచి ఇంతవరకు మనమైతే స్నిక్కర్స్ తప్ప ఏం తినలేదన్నమాట. సో మన బోట్ లో ఉండే వాళ్ళు ఇవన్నీ మనకి కుక్ చేసి పెట్టారు. ఆకిలి అన్ని అవుట్ అయిపోయినాయి మనకైతే. ఇప్పుడైతే కానీ తింటున్నాము. పప్పు ఏంట్రా నాకు ఇట్లా కాస్త. మనమైతే బోట్ లో నెక్స్ట్ లెవెల్ గా ఎంజాయ్ చేసాం. అవంతా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.